गच्चीबौली में वाक़ साइबराबाद पुलिस कमिश्नरेट ऑफिस परेड ग्राउंड में यौम आज़ादी तकरीब मुनक़्क़िद की गई। इस प्रोग्राम में वज़ीर तालीम सबीता इंदिरा रेड्डी जी ने मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की और कौमी परचम लहराया। इस मौके पर उन्होंने साइबराबाद पुलिस की सलामी ली। उन्होंने कहा कि 8 सालों में तेलंगाना रियासत ने बहुत कुछ तरक्की की है और वज़ीर आला KCR की क़ियादत में रियासत तरक्की की मनाजिल तय कर रही है। రైతు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి రైతుకు 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలియజేయడం గర్విస్తున్నాను. జిల్లాలో ఇప్పటివరకు రైతు బీమా పథకం ద్వారా 3665 రైతు కుటుంబాలకు 183 కోట్లకు పైగా బీమా మొత్తాన్ని అందించింది. జిల్లాలో 10,240 మంది రైతులకు చెందిన 16 కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగింది. రైతు సంక్షేమంలో భాగంగా జిల్లాలో 83 రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. వ్యవసాయ రంగానికి ఉచితంగా అందిస్తుంది. జిల్లాలో ఉచిత విద్యుత్తు ద్వారా 1,14,480 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి పొందింది. తమ సర్వస్వం దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసి లాఠీలను తూటాలను ఎదిరించి నిలిచిన త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి నేటికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరేసి భారత కీర్తిని దశ దిశలో చాటుతున్నాం. భారత స్వతంత్రోత్తర స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పందాల పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 8 వసంతాలు పూర్తయింది. సకల జనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వాటి అన్నిటికీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.